ఈలోగా ఒక్క నిమిషం మా ప్రియులు చంద్రు బైబిల్ ట్రైనింగ్ అయ్యింది. ఆయన మంచి సేవకుడు కావాలి కొత్త సంవత్సరంలో. ఇంతవరకు కూడా డూప్లికేట్ సర్వే అలా ఉండకూడదు. ఏమంటే ఈ కొత్త సంవత్సరం నుంచి అర్థలైన చింతలైన సేవ చేయాలని చంద్రుని హెచ్చరికలు ఇక్కడ రావాలన్నారు. అందరికీ నా హృదయపూర్వకమైన అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. ఎందుకంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది. మరి మనం పొద్దున్న సంవత్సరం మనం ఇంకా ఆనందంగా చేసుకుంటున్నాం. మరి మనమైతే ఆనందంగా ఉన్నాం, కానీ మరి మనం దేవుణ్ణి ఆనందపరుస్తున్నాం లేదా అన్నది మనకు తెలియాలి. ఎందుకంటే మన దేహాలు అయితే ఇక్కడ కూర్చొని మన ఆలోచన అంతా కూడా ఎక్కడ ఉందో కాదు. ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి ఎందుకంటే మనం నూతన సంవత్సరానికి వచ్చాము, మళ్ళీ నూతనంగా మళ్ళీ జన్మించి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ఈ దేహం అనేది శాశ్వతమైనది కాదు, కానీ దేహంలో ఉన్న పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర చేరుతుందని దేవుని దగ్గర చేరుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరం మనం ఏదైనా 24 సంవత్సరం ఏదైనా తప్పు చేస్తుంటే అసలు దేవుని దగ్గర మన్నించి మళ్ళీ నూతనమైన కొత్త సంవత్సరంలో మళ్ళీ నూతనంగా మనం జన్మించి మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆనందం సంతోషంగా మన పిల్లలను ఒప్పుకుని ఆయనతో జీవించాలని ఆనందంగా ఉండాలని మరి కొద్ది మాటలు దేవుడు చేస్తాం. అసలు ఎటుపోతుంది అనుకున్నా అంతే సరే మరి సరే సార్ చంద్రుకి చెప్పినటువంటి వర్తమానం ఏంటంటే ఇక నుంచి ఈ సంఘంలో ఎవరొక్కరు కూడా వస్తానని మాటించారండి. చిట్టిబాబు గారు కానీ సుబ్బారావు గారు కానీ ఆయన అంశాలు ఉన్నటువంటి యూత్ వారందరూ కూడా ప్రతి ఆదివారం ఆదివారం దీనిలో పార్టిసిపేట్ చేస్తాం మాటిచ్చారు. ఇప్పుడు పాట పాడతా ఉంటే కారు దిగి పడుతున్నాడు. ఈ లోపు జాబ్ మీటింగ్ చెప్తుంటాడు. నీతో యెహోవా సన్నిధి నీతో మా సమర్పించుడి సన్నిధిని నీతో ప్రభువాడు నా ప్రేమ యెహోవా జనులారా ఇయండి మనసారా
పణ చేపిందుము యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో. ఆంకుల గురించి మన మధ్యలో అంతరార్థ ప్రార్థన గురించి తలవంచినట్లు చూస్తున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. పంపికలుగా ప్రేమించిన మా పరమ తండ్రి, ఇంకా మన విశేషమైన నామం బట్టి ఉండాల్సిపోతున్నాయి. ఇదిగో తండ్రి, నూతన సంవత్సరం 2025 సంవత్సరం మొదటి దినం మీ సన్నిధిలో బాధ్యత పెడుతున్నాను. అయ్యా, ఈ బిడ్డలు సంఘాన్ని ప్రేమించి ఆయన ఈ సన్నిధిలో సమయాన్ని గడపడించినటువంటి తరుణాన్ని బట్టి వందకం. నిజము ఈ సన్నిధిలో నాకు ఎంతో సంతోషానందాలతో గడిపే బాధ్యత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేయించినాం. అయ్యా తండ్రి, నువ్వు చేసిన మేలు మేమేమి రుణం తెచ్చలేము, కానీ ఆయన రక్షణ పాత్ర చేత పడుకుని మీ సన్నిధిలో నాయన మేము ప్రార్థన చేయడం ద్వారానే తప్ప తండ్రి వేరే విధంగా మాకు ఆశీర్వాదం కానీ మేలు కానీ దేవుని విషయాన్ని తిరిగి అయా నిత్యము వణుకుతోనూ భయంతోనూ మీ సన్నిధికి గడపడానికి సన్నిధికి రావడానికి స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరికి మా గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలతో ముందుకు సాగడానికి పని జరగబోయే ప్రతి ఆదివారపు ఆరాధన, పునరుద్ధరణకు ఆరాధన మీ నామానికి మహిమకరంగా తండ్రి ఈ సంఘంలో ఈ కూడిన ఈ గృహాల్లో ఉన్న బిడ్డలందరికీ దీవెనకరంగా చూపించండి. తండ్రి, ఎత్తబడినటువంటి కానుకలు ఆయన గుప్పిలిప్పిన ప్రతి ఆస్తాన్ని మీరు దీవించండి. మీరు చెప్తున్నారు కదా నాయన, తండ్రి ఆకాశ వాపు పెళ్లిపి పట్టజాలను ఇస్తామని దీవెన దేవుడు నాయన, నువ్వు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన, మీకు అసాధ్యమైనది లేదు తండ్రి. కలిమిలోంచి లేమిలోంచినటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి హస్తాలను దీవించండి, వారి నోటి నిండా నవ్వు, జేబు నుండి ఆ ధనాన్ని అనుగ్రహించి సంతోష ఆనందాలతో నా తండ్రి నాయన 10వ వంతు మీ సన్నిధిలో తీసుకుని వచ్చి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే వారు ఉండడానికి కృప చూపించామని వారి గర్భఫలము, భూఫలము సమస్తము మీద మీ ఆశీర్వాదపు జల్లులను ఇక నుండి ఈ దినం మొదలుకొని అయినా ఈ సంవత్సరాంతం వరకు మీరు కుమ్మరించమని, ప్రతి విషయంలో చేతి పనుల్లో, ఉద్యోగంలో, ప్రతి స్థలంలో వారిని ఆశీర్వాదకరంగా ఉంచమని ఈ కానుకలు మీ సేవార్థం వినియోగించబడ్డ కృప చూపించండి. మా ప్రభువును ప్రియరక్షకురాని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాడు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కానుకల కోసం మన ప్రియులు కనకరాజు గారు, ఆమె ప్రేమించే కనకరాజు గారు ప్రార్థన చేశారు. వారు పొందాలండి. మరి గతించిన సంవత్సరంలో ఈ సంఘాన్ని ఎంతగానో ప్రోత్సహించారు పెద్దలు. మరి మన మధ్య ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు, నాగరాజు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ సమాజం వారు ఈ సంవత్సరం నుంచి యవనస్తులు మగవాళ్ళు కూడా మరి ఈ యొక్క కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడికే ఘనత, దేవుడికే మహిమ. నేను మాత్రం హీరోనే, కానీ దేవుడు హీరో అనేటువంటి విషయాన్ని నేను సాక్ష్యం చెప్తా ఉన్నానండి. మరి చక్కటి మనకి గ్రీటింగ్ చెప్పినటువంటి యేసుపాద గారు 2 కిడ్నీస్ ఇబ్బందిగా ఉన్నా ఆయన నీట్ గా కుటుంబం కూడా ఎంత లాగుతున్నట్టు కూడా ఆయన క్రీస్తు సంఘంలో ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు. అదేవిధంగా సూర్యతేజ గారు చక్కటి జీవన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి పర్మిషన్ ఇస్తే నేను ఇంట్లో గురువారం వాక్యం చెప్తున్నానండి జీవుల్లో. ఆయన పర్మిషన్ ఇస్తే అక్కడ చెప్పేదేదో అక్కడ చట్టం ఇక్కడే కట్టేసుకొని ఇక్కడే చెప్తే కొంతమంది మొబైల్ వస్తారు కదా. ఆయన పర్మిషన్ ఇస్తే అక్కడ చెప్పే జీవన కాదు మరి ప్రపంచంతా ఇంటా ఉన్నారు. ఇక్కడే చెప్పడానికి ఆయన పర్మిషన్ ఇవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఒక్క మాట చెప్పి ముగిస్తానండి. సామెతలు 10:50 అండి. అక్కడ తేమై కుమారుడు భక్తిమై ఉన్నాడు, గుడ్డివాడు జోక్యం చేసింది ప్రసంగం కొట్టండి. అక్కడ గుడ్డివాడు అమ్మ అడుపు తింటున్నాడు దగ్గరగా, కళ్ళు లేని కబోది అందుడు. గుడ్డివాడు ఎవరైనా తేమై కుమారుడు భక్తిమై స్త్రీలరా అడుపు తింటున్నాడమ్మా. మురికి కొడుతుంది ఆయన ముందు వాసన. చెప్పే కదా మీకు, దోమల పురుగు వెరుగ్గా ఉండదు, అసహ్యంగా ఉండదు. ఇక్కడ ఒక విద్యాసంలో చూస్తున్నాం, మురికి గుట్ట మీద డబ్బులు వేస్తున్నారంట. మురికి గుట్ట, కంపు కొట్టేటువంటి గుట్ట చూసారా?
10:50 మాట్లాడుతున్నట్లయితే ఎప్పుడైతే యేసు ప్రభువును రమ్మన్నాడో ఉరికి కొట్టిన పక్కన పడేసాడంట. ఇక నాకు ఇది కొట్టొద్దు, ఎగ్గుతనే ఆ గుద్ది నాకు అవతల, ఆ దిన నాకు అవతల, మురికి పుట్ట చేసేసుకుంటే దాని మీద డబ్బులు అయితే దాని మీద పొందుతున్నాడట. ఎప్పుడైతే యేసు ప్రభువు మాట్లాడినాడో తీరాల మురికి గుడ్డ, ఆ కంపు కొట్టే పూట, ఇతరులకు అసహ్యంగా ఉండేటువంటి పూట, కుటుంబ సభ్యులు కూడా మరి అసహించుకునేటువంటి ఆ కొట్టను పక్కన పడి సిగ్గున లేచి యేసు ప్రభువు దేవుడుకుంటారట. కొత్త సంవత్సరంలో మనం ఏం చేయాలంటే కొత్త దృక్పథంతో ఆ మురికి గుట్టను, పాత జీవితంలో ఉండేటువంటి ఆ మురికి గుట్టను తీసేసుకొని కొత్త సంవత్సరంలో మరి కొత్త విధానంలో ముందుకు సాగిపోవాలని మనం చేస్తున్నాం. రెండోది, మన హృదయాలు పగల కొట్టుకోవాలి. హిందువులు ఏం చేస్తున్నారు? కొబ్బరికాయ పగల పడుతున్నారు. కానీ అక్కడ సమరస్త్రీ ఏం చేసిందంటే పాత జీవితాన్ని కొండను విడిచిపెట్టేసిందంట. వ్యవహార రాసిన 4వ అధ్యాయంలో కొండను పగలగొట్టేసిందండి, కొండని విడిచిపెట్టేసిందండి, పాత జీవితాన్ని విడిచిపెట్టేసిందండి. పాత సంవత్సరాన్ని విడిచిపెట్టినటువంటి మనం పాత జీవితం కొండను విడిచిపెట్టేసి నూతన పొంగళపూరు కాదు, దీపావళి కొత్త సంవత్సరంలో మనం ముందుకు వెళ్దామా?